స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉదయం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో నక్కల కాలనీలో మేస్త్రి శ్రీహరి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వివాదం గొడవ జరిగింది. ఈ గొడవ కారణం ఏమంటే, ఈ మేస్త్రి అతను సుమారు 36 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతనికి మ్యారేజ్ అయింది. ఇతని భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఒక 5 days క్రితము, ఈ రోజుకి 5 రోజుల క్రితము వాళ్ళ భార్య అతను వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత, అంటే ఈ రోజుకి 3 రోజుల క్రితము, అతను మీసాలు తీసేసి ఊర్లో వాళ్ళ కాలనీలో వీధిలో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ అనే సమయంలో అదే కాలనీకి చెందినటువంటి మాస్ అనే వ్యక్తి, శ్రీహరి ఇద్దరు నడుచుకొని వెళ్తుంటారు. మాస్ అనే వ్యక్తి అతన్ని అడుగుతాడు, ఎందుకు మిసాలు తీసేసి కొత్త లుక్లో కనపడుతున్నావే అంటే, ఇతను నా భార్య వెళ్ళిపోయింది కదా, నేను కొజ్జాలా కనపడాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా మీసాలు తీసేసి తిరుగుతున్నాను అని అంటాడు. దానికి మాస్ పక్కనే ఉన్నటువంటి శ్రీహరి ఇతనికి ఇన్సల్టింగ్గా చేసినట్టు నవ్వుతాడు. అతను నవ్వుతాడు ఇతను అనిన దానికి. బట్ ఇతను నన్ను ఏదో చేస్తున్నాడు అతన్ని ఫీల్ అయ్యి, ఏరా నువ్వు నాకన్నా వయసులో తక్కువ, నన్నే చూసి నవ్వుతావా, నీ వల్లనే నా భార్య వెళ్ళిపోయింది అని గొడవకొని వాగ్వాదం చేసుకుంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి వాళ్ళ మధ్య సర్దుబాటు చేస్తారు. అదే విషయమై నిన్న సాయంత్రం కూడా మళ్ళీ తగాద పడతారు ఎదురెదురుబడి వాళ్ళు. ఆ విషయమై మళ్ళీ ఈరోజు ఉదయము శ్రీహరి వాళ్ళ నాన్న గిరిబాబు ఇద్దరు సుబ్బయ్య హోటల్ టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చే సమయానికి ఇతను అక్కడికి వచ్చి మళ్ళీ ఎదురుబడి గొడవ పడుతూ, ఇతను ఆల్రెడీ కత్తి తెచ్చుకుంటాడు. నిన్ను చంపేస్తాను రాని సడన్గా అతని పైన దాడి చేసి కత్తితో మెడ మీద ఎడం వైపు పోటు పొడుస్తాడు. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంటర్వెన్షన్ అయ్యి అతను పక్కన తీసి ఇతని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి రోయా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకుంటాను ఇలా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అతను చనిపోతారు 11:45 అట్లా. వాళ్ళ భార్య, అతను శ్రీహరి వాళ్ళ తండ్రి గిరిబాబు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినాం. కేసు దర్యాప్తులో ఉంది. 2 రోజుల ముందు గొడవ అయింది. వాళ్ళ నాయన వాళ్ళు ఇద్దరు కలుసుకుని ఇంటికాడ ఉన్నప్పుడు ఆ బాబు కూర్చున్నవాడు నేరా ఇంటికాడ వచ్చి వాడికి వచ్చి బెదిరించినాడంట. ఎందుకు బెదిరించినాడంటే, వాడు మీసే కోరుకొని వచ్చినాడంట. నవ్వినాడంట. నన్ను ఎందుకురా నన్ను చూసి నవ్వినని చెప్పినంట. ఏం అన్నయ్య, నేను నవ్వితే ఏమైపోతుంది, అది ఇదే మాట చెప్పినాడంట. ఆ కసి కట్టుకుని ఆ బాబుకు 3 రోజులు వచ్చేవరకు ఇంటికాడ రాకుండా చేసినాడు. వాడు పొద్దున్న తాగేసి ఫుల్గా తాగేసి నైట్ వచ్చి వాడు కొట్టినాడంట. నైట్ అమ్మ నాన్న నైనాకు వాళ్ళు కొడుకు ఇద్దరు కలిసి కొట్టినాడంట. వాడు మళ్ళీ కొడుకులు వాళ్ళ నైనా ఇద్దరు కొట్టి వీడికి కూడా కొట్టినాడంట. కొట్టేసి వాడు ఇంటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు మటు వాడు ఇంటికి కూడా పనుకున్నాడు. వీడు పొద్దున లేచి ఫుల్గా తాగేసి వాడు ఆ నైనాకు వాళ్ళ కొడుకుకి నేను చంపకుండా వదలను చెప్పేసి నేరుగా వీధిలో వచ్చి గమ్ములు కూర్చుని ఉంటప్పుడు వీడు నైనా కొడుకు ఇద్దరు వచ్చి నిలబడి ఉన్న కత్తి ఎత్తుకుని వచ్చి పొడిచేసినాడు. వాడు మేస్త్రిగాడు కూర్చున్నాడు, చచ్చిన్నాడు. లేడు అన్న కొడుకు ఉంటే మేము పరిగిస్తే వచ్చినా చూసిపోతామని. అవి ఒక్కరోజు 70 అవ్వాలి, కుట్లు వేస్తే తగ్గిపోద్దిలే ఆయన అని చెప్పి అనుకున్నాం. మధ్యాహ్నం పోయి ఊళ్ళో ఆడుకొని అన్నం కడుకు వచ్చి కూడా చచ్చిపోయినా చెప్పేదాకా మళ్ళీ పరిగిస్తాం. అన్నం అంట పరిచి మళ్ళీ బండి వేసుకుని దూరం పరిగిస్తాం. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. నేను కూడా ఇంటున్నా. అయ్యేమో మనకు తెలియదు సార్. నేను కూడా ఇప్పుడే వచ్చి అందరూ కూడా ఇంటూ ఉండా చెప్తా ఉంటే అదే ఏందో పొద్దులు లేచారంట, వాళ్ళ అక్క పరిగిస్తా పోయిందంట, లేపించిందంట. పిల్లడు పరిగిస్తా వచ్చి ఏందో పొట్టలు కలుసుకున్నాడంట. ఈడ పొడిచడానికి పోతే ఈడ పొడిచి అదే చెప్తున్నారు వాళ్ళు. అది నేను ఇంటుంటా. మరీ ఘోరం కదా సార్. ఏంది సార్ ఈ కర్మలు సార్? ఈ కర్మలు ఎక్కడ చూడలేదు. ఊరికే తమాషాలో చంపేటేమైంది. ఒక పసిబిడ్డని, చిన్న వయసు బిడ్డ, పెళ్లి లేదు పేట లేదు, పెళ్లి చచ్చే వయసు వరకు నమ్మిన దానికి చంపేశారు. పసిబిడ్డ ఏదో పరిగిస్తా వచ్చాడు, ఏదో చేవాళ్ళు అక్కని ఏదో బతికించాలని చెప్పి వాడు అనుకుంటే వాడు అళ్ళు మొగుళ్ళు గొడవ 10 నిమిషాలే కోపాలు అయ్యి మనిషిని చంపితే ఏం వస్తుంది సార్? నైట్ వచ్చినా సార్, ఎస్ఐ సార్కి ఫోన్ చేసిన మేము. ఎస్ఐ సార్ 2 పోలీసులు పంపించారు. వాడు తాగేసి కత్తిలు రాడ్ ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాయి. చెప్పినాం, సార్ ఇట్లా గొడవ జరుగుతున్నాం సార్, గొడవకు వస్తున్నాం సార్, పట్టుకొని పోయి జైలు వేయం సార్ అంటే పట్టలేదు. వచ్చినారు, చూసేసి వెళ్ళిపోయినారు. ఏం కాదులే, వాడు ఏం చేయడు, వాడు పోయి పనుకున్నాడని చెప్పేసి వెళ్ళిపోయినారు సార్. మళ్ళీ వస్తారనుకుంటే ఫోన్ చేస్తారు రాలి. పొద్దున 5:30కేమో కత్తి ఎత్తుకొని తిరుగుతున్నారంట. ఇట్లా తినడానికి వస్తే పొడి చేసినారు. ఇదే తెలుసు, అదంతా తెలుసు సార్. ఇదే పొడిచిన మాత్రమే తెలుసు, అంతే. ఇంకేం నాకు అంత తెలియదు. వాళ్ళ అమ్మ నాయనకే తెలియాలి అన్నమాట. వాళ్ళు పోయింటే ఇంత జరిగింది ఉండదు సార్. ఇప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళేదే ఇది జరిగింది. పట్టుకెళ్ళకపోయి ఉంటే ఇంత జరిగి ఉండదు సార్. పట్టుకెళ్ళిపోయింటే ఇంత చచ్చిపోయి కూడా ఉండదు సార్.
పూసలు వ్యాపారం చేస్తాడు సార్. మాతో పనికి వస్తాడు, గూడానికి పని చేస్తాడు, లోడ్ దింపుతాడు సార్ అబ్బాయి. మాత్రమే తిరుగుతాడు ఉంటాడు సార్. ఎవడు గొడవకు పోడు, ఎవడు రచ్చకపోడు, మాత్రమే తిరుగుతూ ఉంటాడు సార్ అబ్బాయి. చాలా మంచివాడు అబ్బాయి సార్. మా ఇంట్లోనే పనుకుంటాడు సార్ అబ్బాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.